హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ అలా ఉన్నారు. సో ఈరోజు మే 1 ఈరోజేమో నేను ప్రాజెక్ట్ రామ్ మందిర్ మినియేచర్ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాను. సో టైం షీట్ రాసుకున్నాను. సో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను ప్రాజెక్ట్ మీద అని తెలుసుకోవడానికి. సో ప్రాజెక్ట్ డైమెన్షన్స్ అయితే ఇది బేస్ 8 సెంటీమీటర్ బై 16 సెంటీమీటర్ అనమాట. సో ముందు లేఅవుట్ డ్రా చేసుకున్నాను. ఇది ఇది రఫ్ డ్రాయింగ్ అనమాట లేఅవుట్ది. సో ఇదన్నమాట లేఅవుట్. సో బేస్మెంట్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్ హైట్ పెట్టుకోవాలి. ఇది టాప్ వస్తుంది అనమాట. సో బేస్మెంట్ హైట్ని నేను ఈ రకంగా యాడ్ చేస్తాను. సో చుట్టూ 5 సెంటీమీటర్ హైట్ ఐవరీ షీట్ని స్టిక్ చేస్తాను. చూసారు కదా. సో దట్ మనకి 5 mm హైట్ క్రియేట్ అయింది ఇక్కడ. దాన్ని లేఅవుట్ మీద పెడుతున్నాను. సో ఈ రకంగా వచ్చింది. డిజైన్ అయితే అంత బాగా వచ్చింది. అండ్ పిల్లర్స్కి మార్కింగ్స్ అన్నీ వేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ ఫ్లోర్లో 47 పిల్లర్స్ వచ్చాయి. అండ్ ఇది ఇంకొక పీస్ తీసుకున్నాను. అంతా ఏంటంటే టైల్ మార్కింగ్ అనమాట. సో టైల్స్కి కోసం నేను మొత్తం గ్రే పెయింట్ వేశాను. దాని మీద బ్లాక్ వాటర్ కలర్ వేశాను. సో దట్ ఆ టెక్స్చర్ రావడానికి. సో ఇదైతే బాగా వచ్చింది. ఇది స్టిక్ చేయాలి. దీని మీద పిల్లర్స్ వస్తాయి. సైడ్లోని పిల్లర్స్ అనమాట. 1.2 mm పిల్లర్స్. అండ్ నేనైతే ఫౌండేషన్కి డబుల్ కలర్ కాంబినేషన్ వేస్తున్నాను. సో చూసారు కదా. ఆ 5 mm మీద మళ్ళీ నేను 2 mm విడ్త్ ఉన్నది యాడ్ చేశాను అనమాట, ఒక లేయర్ డీటెయిలింగ్ వర్క్ కోసం. సో టాప్ అంతా ఆ కలర్ వస్తుంది, డార్క్ బ్రౌన్. అండ్ బాటంలో క్రీమ్ కలర్ వేస్తాను. సో దట్ ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదే కలర్ కాంబినేషన్. అదే ఫ్లోర్ వచ్చేసరికి గ్రే వేస్తున్నాను. సో బాటంలో క్రీమ్ వేస్తున్నాను చెప్పినట్టే. ఈ పెయింట్ జాబ్ కూడా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది చేసినప్పుడు కూడా. అండ్ ఫౌండేషన్ అయితే రెడీ అయింది. దాన్ని ఇంకా అక్కడ స్టిక్ చేసి అండ్ ఈ ఫ్లోర్ని కూడా స్టిక్ చేసేయాలన్నమాట పైన. సో గైస్, ఈ రామ్ మందిర్ నేను సేల్కే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎవరైనా కొనాలన్నా నా ఛానల్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా క్రాఫ్ట్ స్టూడియోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు చేసుకోవడానికి కూడా ఇది ఒక ట్యూటోరియల్ వీడియోగా హెల్ప్ చేస్తుంది. సో ఏ రకంగా అయినా నాకు బెనిఫిట్టే. సో ఆర్డర్ పెట్టాలంటే కామెంట్ సెక్షన్లో ఆర్డర్ పెట్టండి. కానీ అప్పుడే కాదు, నేను దీని ప్రైస్ అండ్ ఆల్ నెక్స్ట్ వ్లాగ్లో రిలీజ్ చేస్తాను. సో కంప్లీట్ మేక్ ఓవర్ చూశాక మీకు నచ్చితే మాత్రం మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, అవన్నీ పిల్లర్స్ అన్నీ నేను ఇప్పుడు పెయింట్ చేయాలి. సో నైట్ 11:20 అయిపోయింది మొత్తం అన్నీ పెయింట్ చేసేసరికి. అవి అలాగా ఒక 100 పిల్లర్స్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోరే నాకు 47 పిల్లర్స్ వచ్చాయి. సో సెకండ్ ఫ్లోర్ అట్లీస్ట్ 30-35 అయినా ఉంటాయి. సో పిల్లర్స్ అన్నీ పెయింట్ అయిపోయింది. సో నెక్స్ట్ మార్నింగ్ ఇంకా లేచి దీన్ని వర్కౌట్ స్టార్ట్ చేయాలి. మోస్ట్లీ 2 డేస్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేద్దాం.